తిరుపతి జిల్లా ఎర్రవారిపాలెంలో ఏనుగులు బీభత్సాన్ని సృష్టించాయి. యలమంద పంచాయతీ పరిధిలో టాస్క్ ఫోర్స్ సిబ్బందిపై ఏనుగులు గుంపు దాడి చేసింది. ఈ దాడిలో మునిస్వామి, లక్ష్మీ ప్రసాద్కు గాయాలయ్యాయి. ఒకసారి మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఏనుగుల గుంపు అక్కడ తిరుపతి జిల్లాలో దాడి చేస్తున్నప్పటి దృశ్యాలు. ఏనుగుల గుంపు అక్కడ పంట పొలాల్లోకి వచ్చి పంట పొలాలను నాశనం చేస్తూ ఉంది. ప్రజలను కూడా ఇబ్బందులకు గురి చేస్తూ ఉండటంతో ఆ ఏనుగుల గుంపును మళ్ళీ అడవిలోకి తరిమేయడానికి చేస్తున్న ప్రయత్నాలు సందర్భంలో ఏనుగుల గుంపు ఆ వ్యక్తులపై దాడి చేసింది. దాడిలో మునిస్వామి, లక్ష్మీ ప్రసాద్కు గాయాలయ్యాయి. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఆ వ్యక్తే మునిస్వామి చేతికి గాయాలనే దృశ్యాన్ని కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్లో చూడొచ్చు. అడవిలోకి ఆ ఏనుగుల గుంపును మళ్లించే క్రమంలో ఆ ఏనుగుల గుంపు ఆ వ్యక్తులపై తిరగబడింది. మునిస్వామి, ప్రసాద్లపై తిరగబడింది. ఒకసారి మీరు ఆ ఏనుగును కూడా చూడొచ్చు, గున్న ఏనుగును కూడా మీరు అక్కడ చూడొచ్చు. ఒక్కసారిగా మనుషులపైకి దాడికి దిగడంతో అందరూ కూడా భయభ్రాంతులకు గురి అక్కడి నుంచి పరుగులు తీశారు. కోటకాడపల్లి, యలమంద, ఉస్తికాయల పెంట పరిధిలో పంట పొలాల్లోకి వెళ్ళొద్దు అని ఇప్పటికే రైతులకు హెచ్చరికలు జారీ చేశారు. చిత్తూరు జిల్లాలో, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మీరు మీ స్నేహితులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ విషయం చాలా స్పష్టంగా చెప్పండి. ఈ వార్తను చూస్తున్న వాళ్ళందరూ కూడా కోటకాడపల్లి, యలమంద, ఉస్తికాయల పెంట పరిధిలో ఎవరు కూడా పంట పొలాల్లోకి వెళ్ళొద్దు అని రైతులకు హెచ్చరికలు జారీ చేశారు. అక్కడ ఏనుగుల గుంపు సంచరిస్తోంది. మళ్ళీ చెప్తున్నాను, కోటకాడపల్లి, యలమంద, ఉస్తికాయల పెంట పరిధిలో ఎవరు కూడా పంట పొలాల్లోకి వెళ్ళకండి. అక్కడ ప్రస్తుతం ఏనుగుల గుంపు సంచరిస్తూ ఉంది. ఆ పంట పొలాల్లో సంచరిస్తున్న ఏనుగుల గుంపును తిరిగి అడవులోకి పంపించేంత వరకు కూడా మీరు పంట పొలాల్లోకి వెళ్ళొద్దు. ఏ క్షణమైన ఏనుగుల గుంపు దాడి చేసే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. మా ప్రతినిధి సురేష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. సురేష్, ఏనుగుల గుంపును అడవిలోకి పంపించేయడానికి ఎటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి? ఆ గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది? ఏదైతే ఇవాళ వేకుజామున ఏనుగుల గుంపు రావడంతో ఫారెస్ట్ అధికారులు అక్కడ ఆ యొక్క ఏనుగుల గుంపును దారి మళ్లించేందుకు అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే ఒక్కసారిగా ఆ 2 ఏనుగులు సిబ్బంది మీద దాడి చేసేటువంటి పరిస్థితి నెలకొందని చెప్పాలి. అయితే ఇందులో ఇద్దరికి సిబ్బంది కూడా గాయమైనటువంటి పరిస్థితి. ఒక వ్యక్తికి కాలుకు గాయమైంది. అతను చంద్రగిరిలో ఉన్నటువంటి ప్రాథమిక హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. సురేష్, అసలు దాడి జరుగుతున్న సమయంలో ఏం జరిగింది? రైట్, తిరుపతి జిల్లాలో ఏనుగుల దాడితో 2 ఫారెస్ట్ సిబ్బంది గాయపడిన దృశ్యాలను మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. తిరుపతి జిల్లా ఎర్రవారిపాలెంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. యలమంద పంచాయతీ పరిధిలో టాస్క్ ఫోర్స్ సిబ్బందిపై ఏనుగులు దాడి చేశాయి. దాడిలో మునిస్వామి, లక్ష్మీ ప్రసాద్కు గాయాలయ్యాయి. వాళ్ళిద్దరినీ కూడా ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఒకరికి కాలికి గాయమైతే మరొకరికి చేతికి, కాలికి కూడా గాయమైంది. వాళ్ళిద్దరికీ కూడా కట్లు వేశారు. దాడిలో మునిస్వామి, లక్ష్మీ ప్రసాద్కు గాయాలయ్యాయి. ఆ ఏనుగులను అడవిలోకి పంపించే క్రమంలో అటవీ సిబ్బందిపై ఏనుగులు దాడి చేయడంతో ఒక్కసారికి అక్కడి నుంచి పరుగులు తీశారు. కోటకాడపల్లి, యలమంద, ఉస్తికాయల పెంట పరిధిలో పంట పొలాల్లోకి వెళ్ళొద్దు అని రైతులకు హెచ్చరికలు జారీ చేశారు. మా ప్రతినిధి సురేష్ ఉన్నారు. సురేష్, ఇప్పుడు పరిస్థితి ఏంటి? అక్కడ ఏనుగులను అటవీ ప్రాంతంలోకి 2 గాయపరిచిన తర్వాత అక్కడ పరిస్థితి ఏంటి? అయితే మిగిలిన సిబ్బంది ఎవరైతే ఫారెస్ట్ అధికారులంతా కూడా ఏనుగుల మందని డ్రోన్ కెమెరా ద్వారా గుర్తించడం జరిగింది. ఆ పంట పొలాల వైపు అది వస్తున్నాయి కాబట్టి వాటిని దారి మళ్లించేందుకు అధికారులు అయితే అక్కడికి వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దాడి సంఘటన కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే చుట్టుపక్కల ప్రజలంతా కూడా అప్రమత్తం చేసినటువంటి ఫారెస్ట్ అధికారులు ఎవరు కూడా పంట పొలాల వద్దకు వెళ్ళొద్దండి, ఇంకా 2 ఏనుగులు అయితే ఆ యొక్క మంద నుంచి 2 ఏనుగులు సపరేట్ అయినట్టుగా తెలుస్తుంది. వాటిని డ్రోన్ కెమెరాల ద్వారా గుర్తించి వాటిని కూడా దారి మళ్లించేటువంటి ప్రయత్నం అయితే ఆ ఫారెస్ట్ అధికారులు అయితే చేపట్టారు. అయితే ఈ ఒక మంద అన్నది వాస్తవంగా అటవీ ప్రాంతాల మీదుగా ఒక 7 ఏనుగుల దాకా ఒక గుంపుగా ఇటు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఏదైతే ఈ సరిహద్దు ప్రాంతాల్లో ఆ యొక్క 4 గ్రామాల్లో కూడా పూర్తిగా పంట పొలాల్లోకి వెళ్లేందుకు అవి ప్రయత్నిస్తున్నటువంటి నేపథ్యం. అప్పుడే ఆ తరుణంలోనే ఫారెస్ట్ అధికారులు వాటిని దారి మళ్లించేటువంటి కార్యక్రమంతో చేపట్టారు. అయితే వరుసగా ఈ మధ్య కాలంలో ఏనుగుల సంచారం అనేది మాత్రం ఎక్కువైందని చెప్పాలి. అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కుంకి ఏనుగులు కూడా మన కర్ణాటక ప్రభుత్వం నుంచి కూడా రిమూవ్ చేసుకుని ఈ యొక్క ట్రైనింగ్ కూడా ఇప్పటికే పొలంనేరులో ఉన్నటువంటి ఎలిఫెంట్ జోన్ లో ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇవాళ మరోసారి ఏనుగుల గుంపు రావడం అన్నది మాత్రం ఒకసారిగా రైతాంగం అంతా కూడా భయాందోళనకు లోనైంది. అయితే ఏనుగులు పూర్తి స్థాయిలో అయితే దారి మళ్లించి రైతాంగానికి పంటలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఫారెస్ట్ అధికారులు అయితే తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆ యొక్క ప్రాంతంలో మాత్రం కొన్ని ఏనుగులు అయితే దారి మళ్లించడం జరిగింది. ఒక 2 ఏనుగులు
ఆ దారి తప్పాయి అన్నదని పోలీసులు అయితే ఎవరు ఫారెస్ట్ అధికారులు అయితే డ్రోన్ కెమెరా ద్వారా గుర్తించారు. ఆ రెండు ఎక్కడున్నాయన్న కోణంలో మాత్రం ఎతికేటువంటి పనులు ఫారెస్ట్ అధికారులు ఉన్నారు. రోహిత్. రైట్ సురేష్, తిరుపతి జిల్లా ఎర్రవారిపాలెంలో ఏనుగులు బేభత్సాన్ని సృష్టించాయి. యలమంద పంచాయతీ పరిధిలో టాస్క్ ఫోర్స్ సిబ్బందిపై ఏనుగులు దాడి చేసిన దృశ్యాలు అవి. అదిగో మీరు మొదటి బాక్స్లో చూస్తున్న ఏనుగును చూడండి ఒకసారి. అంత పెద్ద ఏనుగు ఎవరి ముందైనా కనిపించిందంటే వైల్డ్ ఎలిఫెంట్, ఇక వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సిందే. ఇప్పుడు ఆ అడవి ఏనుగులు తిరుపతిలో సంచరిస్తున్నాయి, తిరుపతిలో పంట పొలాల్లో సంచరిస్తున్నాయి. ఇద్దరు ఫారెస్ట్ సిబ్బందిపై కూడా ఏనుగులు దాడి చేశాయి. మునిస్వామి లక్ష్మీప్రసాద్కు గాయాలయ్యాయి. వాళ్ళిద్దరినీ కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. పంట పొలాల్లోకి వచ్చిన ఏనుగులను తిరిగి అడవిలోకి పంపించే క్రమంలో ఈ ఏనుగులు దాడి చేశాయి, మనుషులపై దాడి చేయడంతో వాళ్ళకి గాయాలయ్యాయి. అయితే కోటకాడపల్లి, యలమంద, ఉస్తికాయలపెంట పరిధిలో పంట పొలాల్లోకి వెళ్ళొద్దు అని అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.